అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. మనం ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ తెలంగాణ సంబంధించిన వార్తను ప్రధానంగా తీసుకుంటే, రోడ్డున పడొద్దు. ఏమి రోడ్డున పడొద్దు? ఎప్పటికప్పుడు రోడ్డున పడొద్దు, అలా ఉందాం ఇలా ఉందాం అని రేవంత్ రెడ్డి పదే పదే క్యాబినెట్ మీటింగ్లో మంత్రులతో ఇవన్నీ సమావేశాల్లో చెప్పే డైలాగే కామనే. కానీ ఈసారి ఎందుకు హైలైట్ చేశారు? ఇప్పుడే రోడ్డున పడొద్దు అన్న మాటని ఇప్పుడు సడన్గా క్యాబినెట్ మీటింగు ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసమో లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల కోసమో జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసమో జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ కాస్త కూర్చొని ఎందుకు రాజీ పడొద్దు అనే దాకా ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు జరుగుతుంది అసలు ఈ టాపిక్లన్నీ? ఎక్కడ లోపం జరుగుతుంది అంటే, మొన్న కేటీఆర్ ఒక విషయం చెప్పారు. నేను ఎంతోమంది సీఎంను చూసా కానీ ఇంత బలహీనమైన చేతగాని సీఎం నేను ఎక్కడ చూడలేదని. అందుకే ఇక్కడ రాజీ పడొద్దు. ఎందుకంటే ఎక్కడికక్కడ తన క్యాబినెట్లో మంత్రివర్గం ఎక్కడ కూడా తన అదుపులో లేదన్న మాట చాలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఎక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో అదుపులో అంటే తనేదో ఒక రాజులాగానో కిందున్న మంత్రులాగానో హుకుములు జారీ చేయాలని కాదు, కానీ ఒక ఉన్నటువంటి కోఆర్డినేషన్, ఒక ముఖ్యమంత్రి మంత్రులు ఎలా ఉండాలి, పరిపాలన అడ్మినిస్ట్రేషన్లు ఎలా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, ప్రతిపక్షాలు చెప్పే వాటిని ఎలా స్పందించాలి ఏందనే విషయంలో ఎక్కడ కూడా పొంతన లేకుండా ప్రజా సమస్యల మీద ఒకళ్ళు వేరేగా మాట్లాడతారు, దానికి ఇంకోళ్ళు వేరేగా మాట్లాడతారు. ఒక మంత్రి ఏమో దానికి సంబంధించినటువంటి ఏమో ఇంకో మంత్రి మీద చెప్పడం, ఇంకో మంత్రి మీద కౌంటర్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఒక ఎమ్మెల్యేనేమో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మద్యం సంబంధించిన విషయాల్లో కొత్త రూల్స్ ఒక ఎమ్మెల్యే పెట్టేస్తారు. ఇంకొక మంత్రి ఏమో కులాల గురించి మాట్లాడతాడు. ఇంకొక మంత్రి సంబంధించినటువంటి కూతుళ్ళేమో డైరెక్ట్గా ఒక కమ్యూనిటీ మీద టార్గెట్ చేసి డైరెక్ట్గా సీఎంనే మాట్లాడతారు. ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ఒక కలగర గుంపలాగా ఒక అడ్మినిస్ట్రేషను, ఒక స్ట్రక్చరు, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రులు, దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా హుందాతనం అనేది లేకుండా పోను అంటే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలాంటివి చూసి జనం విసిగి వేసారిపోయి ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు, 70 సంవత్సరాలను చూసి విసిగి వేసారిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏందనేది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కోలుకోవటానికి ఇంకా కోలుకోలేదు. ఎక్కడ కూడా చూసాం, ప్రతిసారి 3 ఎన్నికల నుంచి కేంద్రం నుంచి చూస్తూనే ఉన్నాం. 3-4 ఎన్నికల నుంచి ఎక్కడ కూడా కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి కనబడలేదు. కోలుకుంటుందన్న కొంచెం మిలుకు అన్నప్పుడు ఏదో ఒకటి మళ్ళీ నెత్తిన పిడుగు, వాళ్ళ కుదరదు. దానికి సంబంధించినటువంటి ఇటుపక్క ఇండియా కూటమి ఎంత స్ట్రాంగ్గా ముందుకెళ్తుందో ఓ పక్క ఇండియా కూటమి అంతే స్ట్రాంగ్గా ముందుకెళ్లాల్సిన తరుణంలో ఒక్కసారిగా ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు. ఒక్కసారిగా బయటకు వచ్చేస్తారు. ఒక్కళ్ళు ఎవరు ఉండరు దాంట్లో. ఇండియా కూటమి బలపడుతుంది అనుకున్న సమయంలో సరిగా ఇది కదా సమయం, కరెక్ట్గా బుద్ధి చెప్పాల్సిన సమయాన్ని వాళ్ళు అనుకున్న సమయంలో ఒక్కసారిగా దానికి ఎందుకు రాహుల్ గాంధీకి వాళ్ళకి ఎందుకు పొందన కుదరదు, ఎక్కడ తేడా వచ్చేదో తెలీదు. మళ్ళీ రాహుల్ గాంధీ చూస్తే చాలా మెచ్యూర్గా మాట్లాడినట్టే ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఎక్కడెక్కడ తేడా కొట్టేదో తెలీదు. అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఒక్కళ్ళొక్కడు మమతా బెనర్జీ బయటకు వస్తారు. ఎక్కడా పొంతన ఉండదు. ఇప్పుడు చూస్తే బీహార్ ఎన్నికలు చూస్తాం, అక్కడ అంతే, ఎక్కడా పొంతన ఉండదు. సరే, దాని పాటలేదు, దాని పడతా ఉంది అనుకుందాం కొంతసేపు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అసలు కామన్గా మన సైకాలజీ ఏంది, ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందని దాన్ని సరి చేసుకోవటమో లేకపోతే పూర్తిగా దాన్ని తీసేయటమో చేస్తుంటాం. దీనికి అదే డ్యామేజీ, అదే కల్చరు, అదే దానికి సంబంధించిన సాంప్రదాయంగా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఎక్కడ కూడా దాన్ని రికవర్ చేసుకునే పనిలో లేదు. ఎక్కడ కూడా దాన్ని పుంజుకునే మార్గం ఎక్కడ కనబట్లా. సరే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న శాపం ఏంటంటే మొదటి నుంచి ఉన్నటువంటి ఒక కావలసినంత ఫ్రీడమ్ ఉండటం, లేకపోతే సీనియర్లు ఎక్కువైపోవటం, ఎవరు మాట ఆ సీనియర్లు దాదాపుగా కనుమరుగైపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతోన్నా, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారంతో ఒక పైప్ లైన్కి వస్తుందంటే అది లేదు. సరే దేశవ్యాప్త రాజకీయాల అంతర్జాతీయంగా అలా చూసుకుంటే ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే సేమ్. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగినట్టు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నానుడు ఏంటంటే 5 ఏళ్లలో 5 ముఖ్యమంత్రులు మారుతారు. ఎప్పుడు ఏటైనా గతంలో అంటే ఫ్యాక్స్ వచ్చేది, ఇప్పుడంటే చాలా టెక్నాలజీ పెరిగిపోయిందండి. వాట్సాప్లు ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, చాలా వచ్చినాయి. వెంటనే హైదరాబాద్ నుంచి ఒక ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రులు మారిపోతూ ఉంటారనేటువంటి విషయాలు మనం వింటూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఇక్కడ దాదాపు ఇక్కడ ఒకటి, పక్కన కర్ణాటక ఒకటి. ఈసారి ఉన్నటువంటి చిన్న మార్పులు ఏంటంటే ముఖ్యమంత్రులు దాదాపు అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఆ ఒక్క విషయంలో మాత్రం ఒప్పుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే పరిపాలన బాగుందా లేదా అనే దానికంటే కూడా
ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ కూడా, పార్టీల విమర్శలు, బయట విమర్శలు వస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం స్ట్రాంగ్గానే ఎక్కడ ముఖ్యమంత్రులు మార్చినటువంటి సందర్భాలు లేకుండా కొంచెం ఒక్క విషయంలో మాత్రం కొంచెం మార్పు కనబడుతుంది. గత ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా ఏదో ఖర్గే రేవంత్ రెడ్డి విషయంలో చాలా నిస్సహాయతగా మాట్లాడారు, రేవంత్ రెడ్డి వాళ్ళు చాలా తలనొప్పి అనుభవిస్తున్నాము, రాహుల్ గాంధీ కూడా అనుభవిస్తున్నారు, ఏదో వ్యాఖ్యలు ఎక్కడ బయట మాత్రం అధికారికంగా మీడియాలో రాలేదు కానీ కొంచెం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో మనం అలాంటి వార్తలను కూడా మనం అధికారికంగా తీసుకోకూడదు. వాస్తవంగా అసలు ఏం జరిగిందనేది అంత దూరం వస్తే సోషల్ మీడియాలో రావాల్సిన అవసరం లేదు. బహిర్గతంగానే ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి, అవి గోలగోలు చేస్తే మళ్ళీ ఎందుకు ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సరే దాన్ని పక్కన పెడదాం. ఇక్కడ ఒక్కసారిగా దీనికి ఎందుకు రోడ్డున పడొద్దు అనే విషయాన్ని తీసుకుంటే మరి ఎలా అయిపోయిందంటే ముఖ్యమంత్రి స్థాయిలో మన ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంది పరిపాలన, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మంత్రులు కూడా మాట్లాడటానికి కూడా ఏదో సందేహాత్మకంగా ఏదో మాట్లాడాలి ఫార్మాలిటీగా అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆ అభిమానం, మా ముఖ్యమంత్రి అనేటువంటి ఒక కాన్ఫిడెంట్, మా ముఖ్యమంత్రి వెనకేసుకొచ్చేటువంటి తత్వం ఎక్కడ మంత్రులు కూడా చాలామంది ఈ మధ్యలో మీకు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీడియా సమావేశంలో మీకు చాలా క్లారిటీగా అర్థమైద్ది. సరస కొందరు ఎమ్మెల్యేలు అయితే ఇక జీవితంలో మాకు మంత్రి పదవులు రావులే, ఏదో ఆశలు పెట్టారు, ఇక అది అయ్యే పని కాదు అని ఫిక్స్ అయిన వాళ్ళు అయితే అసలు విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు. అదే వేరే విషయం. తర్వాత ఇటీవల ఏదో కడియం శ్రీహరిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కొంతవరకు వైరల్ అవుతున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది కూడా అది తొందరలో కూడా తేలిద్ది కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ఉన్న తరుణంలో ఇటు పక్క ఏదైతే చిన్న వీళ్ళకి సంబంధించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారికి సంబంధించి కానివ్వండి, వివేక్ గారికి సంబంధించిన కానివ్వండి, వీళ్ళ మధ్యన దాదాపుగా అసలు కులాల మధ్యన మాట్లాడుకోవటం, చాలా ఘోరంగా మాట్లాడుకోవటం, దాన్ని మళ్ళీ 2-3 రోజుల తర్వాత దానికి ఒకళ్ళొకళ్ళు క్షమాపణలు చెప్పుకోవటం, మళ్ళీ ఇంకొక సందర్భంలో ఎత్తటం, మళ్ళీ దానికి మాట్లాడటం ఒకటి, మళ్ళీ పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఒక సందర్భంలో అక్కడ కూడా కులాలకు సంబంధించిందే. ఈ విధంగా చాలా డిఫరెంట్. ఎక్కడైనా కొన్ని విషయాల్లో మాట్లాడేటప్పుడు ఎక్కడ అంటే వాళ్ళకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్లో గొడవ పడతా ఉంటారు ఈ మంత్రులు ఒకళ్ళు, లేదా ఆ శాఖల్లోనో లేకపోతే వచ్చేటువంటి కొన్ని విషయాల్లో సందర్భాల్లో గొడవ పడతారు. వీళ్ళు డైరెక్ట్గా అసలు చాలా టూ మచ్ ఏంటంటే కులాల మధ్యలో మంత్రుల పొజిషన్లో ఉండి కులాల మధ్యలో గొడవ పడటం అనేది చాలా వెరైటీ. అది కాంగ్రెస్లోనే జరుగుతుంది. అది ఈ విధంగా ఉంది. ఇటుపక్క చూస్తే కొండా సురేఖ చూస్తే చెప్పేది కాదు. కొండా సురేఖ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు, కొండా సురేఖ రెబల్ అంటారు. ఆ కొండా సురేఖ స్ట్రైట్ ఫార్వర్డ్లో రెబల్లో ఏముండాలంటే చెప్పేటువంటి ఒక మాట, వ్యవహరించే తీరు ఎలా ఉండాలంటే ఆలోచింపజేసేలాగా ఉండాలి. అవును కదా, మాట్లాడింది కరెక్ట్ కదా అనేలాగా ఉండాలి. అవేందో చాలా సహజ ధోరణిలో ఏదో కుళాయిల దగ్గర ఆడవాళ్ళు కొట్టుకున్నట్టు ఒక రకమైనటువంటి భాష వాడేసి ఏదో చాలా క్యాజువల్గా మంత్రి మాట్లాడేటువంటి ఉందాతనం కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. గతంలో హిస్టరీ చూసుకుంటే చాలా ట్రాక్ ఉంది ఆమె మాట్లాడినటువంటి మాటలు, ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడిన మాటలు, మహిళల మీద మాట్లాడే మాటలు ఎలా పడితే అలా మాట్లాడిస్తుంటారు. అది మన సంబంధించింది కాదు, అది యాక్చువల్ కోర్టులో నడుస్తూ ఉంది దానికి సంబంధించి. ఇటు పక్క చూస్తే ప్రభుత్వంలో తనకున్నటువంటి నియోజకవర్గ పరిధిలో అక్కడున్నటువంటి లోకల్ పాలిటిక్స్లో లోకల్ లీడర్స్తో ఒకటే గొడవ. దానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ వస్తారు, అదొక పెద్ద పంచాయతీ పెడతారు. ఈ విధంగా దానికి సంబంధించి ఏదో అంతా అయిపోయింది అంటారు, కాంప్రమైజ్ అంటారు. దానికి సంబంధించి ఒక్కసారిగా గొడవ అయింది, మళ్ళీ దానికి సంబంధించి కాంప్రమైజ్ అంటారు, పిలిపిస్తారు, కూర్చుంటారు, అయిపోయింది అంటారు, మళ్ళీ మామూలే, దాని మామూలే. ఇటువక అసలు పోలీసులు ఇంటికి ఎందుకు వెళ్ళారో కొండా సురేఖ ఇంటికి, అక్కడ ఆమె కూతురికి ఎందుకు కోపం వచ్చిందో దానికి సంబంధించి ఆమె డైరెక్ట్గానే అది కనీసం అంటే ఆమె కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయ అరంగేట్రం చేయబోతుంది అని ఒక మీడియాలో పదే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె కూడా భవిష్యత్తులో రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించబోతుంది అనుకున్నటువంటి టాపిక్ వచ్చిన నేపథ్యంలో ఆమె ఎలా ఉండాలి? అంటే కనీసం ఆమె మాట్లాడేటప్పుడు ముందు అంటే పేరెంట్స్ కూడా తెలియకుండా మాట్లాడేదంటే చెప్పలేం. కొన్ని ఇళ్లలో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, మనం ఇది కరెక్ట్ అని చెప్పలేం. కానీ ఆమె అలాంటి ఉద్దేశం లేని మనిషి కాదు కదా. ఆమె కూడా భవిష్యత్తులో రాజకీయాల్లో రావాలనుకుంటుంది కదా. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఇంకా అసలు రాజకీయాల్లో ఎంట్రీ కాలేదు, ఓనమాలే లేవు. దానికి సంబంధించి భవిష్యత్తులో రాజకీయ జీవితం కావాలనుకున్న వాళ్ళు అంత స్పాంటేనియస్గా అంత ఇదిగా దానికి సంబంధించి అంత స్పందించాల్సిన అవసరం ఏంది? కొంచెం దాని గురించి ఆచితూచి మాట్లాడాలి కదా. కనీసం అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ కన్నా ఫోన్ చేసి ఇలా మాట్లాడిన తర్వాత స్పందించాలి కదా. ఆమె సహజ ధోరణిగానే కొండా సురేఖ లాగానే ఒకసారిగా మాట్లాడేటి
మాట్లాడేస్తే సరిపోయిద్ది, ఒక్కసారిగా ఏదో రాజకీయ వాతావరణం వేడెక్కిద్ది అనుకుంటే అసలు అది రాజకీయంగా భవిష్యత్తులో ఎదగాలి అనుకున్న వాళ్ళు, ఈ కొండా సురేఖ కూతురనే కాదు, రాజకీయంగా భవిష్యత్తులో ఎదగాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే చాలా తెలివైన నిర్ణయం ఏంటంటే నాలుకని చాలా అదుపులో పెట్టుకుంటే కానీ భవిష్యత్తులో రాజకీయంగా ఎదగటం, అనేక పదవులు అనుభవించటం, చాలా తెలివిగా ఉండటం అనే నిర్ణయం ఏంటంటే అదుపులో ఉండటం, నాలుకని అదుపులో పెట్టుకోవటం. అది ఎప్పుడు ఒక తీవ్ర స్థాయి దాటిన తర్వాత మంచి రాజకీయ అనుభవం పండిపోయి తనకంటూ ఒక ఓన్ ఇమేజ్, ఒక మంత్రులు, లేకపోతే తనకంటూ రాజకీయంగా బాగా స్థిరపడ్డ తర్వాత, వేళ్లతో సహా పెనవేసుకుపోయిన తర్వాత అప్పుడు తను ఏం మాట్లాడినా అరే తను మాట్లాడింది అనుకో వాల్యూ వచ్చింది, తను అవసరమైతే రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయగలదు, కాబట్టి ఆమె మాట్లాడితే ఒక విధునిద్ర, ఒక విజన్ ఉన్నిద్ది అనుకోవచ్చు. కానీ అసలు కనీస రాజకీయ అనుభవం లేని ఆమె డైరెక్ట్గానే సీఎం రేవంత్ రెడ్డిని కులాల పేరు ఎత్తేసి టార్గెట్ చేశారు అని చెప్పేయటం ఒక్కసారిగా దుమారం అయిపోయింది. ఒక స్థాయిలో అదే సమయంలో జరిగినటువంటి కొన్ని క్యాబినెట్ మీటింగ్స్కి, అదే సమయంలో కొన్ని జరిగినటువంటి వాటికి కొండా సురేఖ కూడా దూరంగా ఉండటం ఒక్కసారిగా రాజకీయ దుమారం వేసింది. దాదాపుగా క్లైమాక్స్ దాకా వెళ్ళింది సీన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లేనిపోయింది అక్కడ నిప్పులెంది పొగరాదు అన్నట్టు అంత ఆషామాషికి కాదు. ఒక స్థాయిలో కొండా సురేఖ రాజీనామా చేయబోతున్నారు అనే వార్తల నేపథ్యం కూడా దాదాపుగా నడిచింది. దాదాపు రాజీనామా చేయబోతున్నారు అనే విషయాలు అయితే నడిచింది. రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో నడిచింది. దాదాపు క్లైమాక్స్ దా నడిచింది ఆ రాజీనామా అనేది. కానీ ఎట్టకేలకు ఓకే మంచిదే, అందరూ విషయాన్ని కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటే మంచిదే. తర్వాత వెళ్ళారు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదో మీడియేటింగ్ వెళ్ళారు, సీఎం రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్ళారు డైరెక్ట్గానే దంపతులు. సరే దాని అక్కడ ఏం జరిగింది ఏందని వివరణ ఇచ్చుకుంటున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ చాలా సాఫ్ట్ కార్నర్తో ఆలోచిస్తారు మొదటి నుంచి ఇవన్నీ కూడా. ఎందుకంటే తను పిసిసి అధ్యక్షుడిగా నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించే వరకు తను ఎన్నో ఎత్తుగడులు చూశారు. దీనికంటే చాలా ఒక మంచి సాధన, మెంటల్ టార్చర్ అనుభవించారు. ఒకనొక పరిస్థితిలో ఫ్లస్ట్రేషన్ అయిపోయి కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకుని మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. తనకు వ్యతిరేకంగా పిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ తనకు వ్యతిరేకంగా మొత్తం కొంతమంది నాయకులు గ్రూప్ కట్టి డైరెక్ట్గా ఒక ఇంట్లో మీటింగ్ పెట్టుకున్న సందర్భాల్లో కూడా ఆయన ఎలా స్పందించాలి, ఎంతవరకు స్పందించాలి అనేటువంటి విధంగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. తొణకుండా బెండకుండా ఒకనొక సందర్భంలో ఇక్కడ తనలో ఉన్నటువంటి ఒక్కసారిగా ఉన్న ఫ్లస్ట్రేషన్ బయటపెట్టి ఏడ్చిన సందర్భాలు ఇవన్నీ చూసిన వ్యక్తికి ఇవన్నీ చాలా చిన్నగా కనబడతాయి. ప్లస్ అతను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎంతవరకు స్పందించాలి ఏందనేది కూడా ఆయనకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే రాజకీయ అనుభవం ఉంది కాబట్టి. ఓకే, దాన్ని బట్టి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యల్ని సరే ఆయన కూడా దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకున్నారు. సరే కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఈరోజు సందర్భం నిన్న సందర్భం వచ్చింది కాబట్టి కొండా సురేఖ దానికి సంబంధించి అప్పుడు మీడియా ముందుకు క్షమించమని అడగటం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దానికి ఒక విషయాన్ని పరిష్కారం చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను మీడియా సాక్షిగా తొందరపడి నా కూతురు ఇంటికి పోలీసులు రాగానే ఆవేశంలో మాట్లాడటం తప్పే, దాన్ని నేను క్షమాపణ అడుగుతున్నాను. తొందరపడింది నా కూతురు. కాబట్టి ఇవన్నీ మా ఇళ్లలో కుటుంబంలో ఉండే సమస్యలు, చిన్న సమస్యలు, ఇవన్నీ కుటుంబంలో వచ్చిన సమస్యలు మేమే పరిష్కరించుకున్నాం, ఇక నుంచి అలా తప్పు జరగదు అని రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పింది. ఇవన్నీ అసలు ఎవరికంటే కొండా సురేఖకి ఇలా మీరు ఒకసారి చూసుకుంటే ఇలాంటివి సహజమే. కాబట్టి ఇక్కడ తప్పు ఒప్పుల గురించి అని కాదు, రాజకీయంగా ఇప్పుడు కాదు, రాజశేఖర్ క్యాబినెట్ నుంచి ఆమె ఉన్నారు కాబట్టి ఎలా ఉంటాయి రాజకీయాలు ఏందనేది ఆమెకు తెలియదు కాదు, వాళ్ళ కుటుంబ రాజకీయ నేపథ్యం లేనిది కాదు. ఓ పక్క అక్కడ రాజకీయాలు నడుపుతూ ఎంతటి స్ట్రాంగ్ రాజకీయాలు, దాని సంబంధించి గ్రూప్ రాజకీయాలు, ప్రత్యర్థిని ఎప్పటికప్పుడు పోటీ పడుతూ వాళ్ళు వేసిన ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి మీరే ఇలా ఆవేశపడి ఇలా మాట్లాడి మళ్ళీ క్షమాపణలు అడిగి గతంలో చేసిన కొన్ని ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి విషయాలు, స్త్రీల విషయంలో చేసిన వ్యాఖ్యలు మాట్లాడి చివరికి దానికి సంబంధించి ఇప్పటికీ కోర్టుకు సంబంధించి తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఆవేశం, ఫ్లస్ట్రేషన్, కోపం ఇవన్నీ కూడా రాజకీయ జీవితంలోనే ప్రదర్శిస్తే మాత్రం అది అన్ని విధాలుగా ప్రభావితం చూపించింది. సరే ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితుల్ని బట్టి తన సీట్ని తను కాపాడుకునే ప్రయత్నంలో పాప 24 గంటలు ప్రయత్నిస్తుంటారు కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి సరే ఎందుకు గొడవ అనుకున్నారో ఏమో, వాస్తవంగా ఏమేమి జరిగినాయో టోటల్గా క్షమాపణ అగ్రీ చేసి ఏదో ముందుకు సాగుతూ నిన్న జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయంలో ప్రధానంగా చర్చించుకున్న విషయాలు ఏంటంటే రాజకీయంగా పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడుతూనే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రధానంగా సంతరించుకుంది. ఇక నుంచి రోడ్డున పడద్దు, దయచేసి ఈ టీ కప్పులో తుఫాన్ లాగా ఇప్పుడు దాకా ఏం జరిగినాయో ఒక టీ కప్పులో తుఫాన్ లాగా మర్చిపోండి, ఇక నుంచి సంఘటితంగా ఉందాం,
ప్రతిపక్షాలు చేసే వాటికి వ్యాఖ్యల మీద ఎదుర్కొందాం, అందరూ సంఘటితంగా ఎదుర్కొందాం, అందరూ ఒకే తాటి మీద ఉందాం. ఇవన్నీ ఈ విధంగా గనక మనం ఒకళ్ళనొకళ్ళు గనక ఈ మంత్రులు సఖ్యత లేకుండా ఇలాగే మాట్లాడుకుంటూ రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఒక పద్ధతిగా లేకుండా ముందుకెళ్తే మాత్రం ప్రతిపక్షాల్లో చాలా పలచనైపోతున్నాం. ఇప్పటికే చాలా పలచనయ్యాము. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పార్టీని బలంగా ఉంటేనే కదా మన భవిష్యత్తులో మనకి రాజకీయ భవిష్యత్తు ఉండేది. లేకపోతే రేపటి రోజున ఎవ్వరికి భవిష్యత్తు ఉండదు, మనం మాజీలుగానే మిగిలిపోతాము. కాబట్టి అందరం జరిగిన పరిణామాలు, ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామంతో టీకప్లో తుఫానుగా భావించి అందరం కుటుంబ సభ్యులాగా ముందుకు వెళ్దాం. లేకపోతే ప్రతిపక్షాలు ఇప్పటికే చాలా బాణాలు ఎక్కువ పెట్టినాయి, ఇప్పటికే వాళ్ళ ముందు మనం పలచనైపోతున్నాము అనేటువంటి వ్యాఖ్యలు చెప్తూ వార్నింగ్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఉన్న వాటిని రిక్వెస్ట్ చేసినట్టే ఉంది అక్కడ రేవంత్ రెడ్డి మాటలు మొత్తాన్ని చూస్తుంటే నిన్న జరిగిన. సరే, ఈ విధంగా చాలాసేపు దానికి సంబంధించిన డిస్కషన్స్ ఏమేమి జరుగుతున్నాయి ఏంది, చిన్న కాంట్రాక్ట్ విషయాల్లో కూడా, మేడారం కాంట్రాక్ట్ విషయాల్లో కూడా చిన్న విషయాల్లో గొడవ పడటం, ఒక పక్క సీతక్క సంబంధించిన గొడవ, ఇటు పక్క పొంగులేటి, ఇటు పక్క కొండా సురేఖ, ఈ చిన్న విషయాలన్నింటిలో కూడా ఎవరికి వారు ఈ రోజుల్లో ఏ విషయం బయటకు రా చెప్పండి, ప్రతి విషయాలు బయటకు వస్తాయి. ఈ విధంగా చిన్న విషయాలు అన్నీ గొడవ పడటం చాలా తలనొప్పిగా మారి అవన్నీ మాట్లాడుకొని దాన్ని సఖ్యత చేసుకొని సరే అని ఒక మాట మీదకి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు, దాని తర్వాత వచ్చేటువంటి బీసీ రిజర్వేషను, వీటి గురించి కొంచెంసేపు డిస్కషను. ఆ సందర్భంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల గురించి దాదాపుగా నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి క్యాబినెట్ మీటింగ్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో వాస్తవం చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి పెద్దగా చర్చ జరిగినట్టు కనబట్ల క్యాబినెట్ మీటింగ్లో. ఎందుకంటే రేపు 3వ తారీఖు హైకోర్టు సంబంధించినటువంటి స్టే మీద తీర్పు ఉంది కాబట్టి దాని తర్వాత స్పందిద్దాము, దాని తర్వాతే మాట్లాడదాం, అప్పుడు దాకా దానికోసం వేచి చూద్దాము అనేటువంటి విషయాన్ని. కానీ నిన్న జరిగిన ప్రచారం మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు దానికి సంబంధించి మంత్రుల ముందు పెట్టబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం జరపలేదు అనే అపవాదు మనం ఎందుకు మూట కట్టుకోవాలి, ఎన్నికలకు వెళ్ళిదాము అనేటువంటి విషయాలు నిన్న మొత్తం హైలైట్ చేశారు దాదాపు దాని మీద. కానీ వాస్తవంగా నిన్న జరిగిన దాంట్లో స్థానిక సంస్థల మీద జరిగిన మాత్రం మంత్రులందరూ ముందు పెట్టినప్పుడు చాలా తక్కువ సమయం దానికి కేటాయించారు, అది అర్థమవుతా ఉంది. ఏదైతే రేపు 3వ తారీఖు హైకోర్టు సంబంధించినటువంటి విషయాన్ని ఏదో తీర్పు బయటకు వచ్చింది కాబట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాం అనేటువంటి విషయాన్ని 7వ తారీఖు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ 7వ తారీఖు క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని నిర్ణయించుకుందాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 42% అనుకున్నాం, దాని ప్రకారం మాత్రం ముందుకెళ్ళాలి. కోర్టు తీర్పు ఎలా అయినా సరే అది మాత్రం కామను, దాన్ని మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కాంప్రమైజ్ కాకూడదు కూడా. ఆ విషయంలో మాత్రం మనం బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉందాం అనేటువంటి విషయాన్ని ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకున్నారు. ఇక తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలా గెలవాలి ఏంది, దానికి సంబంధించినటువంటి మంత్రులు పాత్ర ఏంది, ఎవరెవరు ఎలా పోషించాలి. జూబ్లీహిల్స్ ఎన్నికలు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం, అది చాలా ప్రెస్టేజ్గా వచ్చాను. ఎందుకంటే రోజుకు పరిణామాలు అయితే మారిపోతూ ఉన్నాయి. నవీన్ యాదవ్ గెలుపోవటములు మారిపోవటం కాదు, రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. దీంట్లో క్యాంపెయినింగ్లు దాదాపుగా కేసీఆర్ క్యాంపెయినింగ్ కూడా జరగబోతుంది. ఇవన్నీ తరుణంలో డోర్ టు డోర్ కేటీఆర్ కూడా కష్టపడతా ఉన్న తరుణంలో మనం ఎలా ఎదుర్కోవాలి, కంపల్సరీ ఆ సీటు మాత్రం మనమే కైవసం చేసుకోవాలి నవీన్ యాదవ్ది. అధికార పార్టీలో ఉన్నాం కదా, నవీన్ యాదవ్ భారీ చరిష్మా ఉంది ఆడ, నవీన్ యాదవ్ కంటూ ఒక వర్గం గణం ఉంది ఆడ మొత్తం. కాబట్టి మనం గెలుస్తామనే ధీమాలో మనం ఉండకూడదు. మనం మాత్రం ఎక్కడ ప్రతి రోజు ప్రతి సెకండ్ కూడా మనం వృధా చేయకూడదు, అది మాత్రం గెలిచి తీసుకురావాల్సిందే. దాని మీద ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. మనం ప్రజల్లోకి వెళ్ళాలన్నా, మీరైనా నేనైనా ఎవరైనా ప్రజల్లోకి వెళ్ళాలన్నా దానికి విలువ ఉంది. లేకపోతే మాత్రం ఇక్కడి నుంచి మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అనే విషయంగా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద కొంచెం గట్టిగానే మాట్లాడటం జరిగింది. తర్వాత ఈ శ్రీశైలం సొరంగం తవ్వకాల గురించి ఏదైతే కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ఆధారంగా శ్రీశైలం తవ్వకాలు అయితే మొదలు దాని గురించి జరిగింది. అంతే కొత్త టెక్నాలజీతో వాటిని మిగిలిన శ్రీశైలం సొరంగం తవ్వాలి అన్న విషయంలో మాట్లాడటం జరిగింది. ఇక తర్వాత 2027లో నల్గొండకు నీళ్లు, తర్వాత 15,000 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు. ఇవి ఓవరాల్గా జరిగినటువంటి అనవసర విషయాలుగా రాద్ధాంతలొద్దు, ప్రజలు ప్రతిపక్షాలు చులకన కావద్దు, రోడ్డున పడొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇక తర్వాత లిక్కర్ దందా కల్వకుంట్ల పేటెంట్ అంటూ ఇక్కడ ఒక వార్తను హైలైట్ చేశారు. ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు చాలా ఆవేశంగానే ఫైర్ అయ్యారు. దాన్ని తీసుకున్న వాటిని ఇక్కడ హైలైట్ చేశారు. కేటీఆర్ అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా,
మీ చెల్లెలు ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లు ఇరుక్కోలేదా? మీరు బీజేపీ కాళ్లపై పడలేదా? నేను లేఖ రాస్తేనే రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నాడా? ఆయనకు ఏఐజీలో 10 లక్షల వేతన ఆఫర్ వచ్చింది. నిజాయితీ అధికారి అయితే నా లేఖలపై స్పందించలేదు ఎందుకు? ఈ విధంగా మంత్రి జూపల్లి ఏదైతే రిజ్వీకి సంబంధించినటువంటి గొడవ నడుస్తూ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ సంబంధించిన విషయాల్లో అది ఆపమని చెప్పి డైరెక్ట్గా సిఎస్కే మంత్రి జూపల్లి రాయటం, లేఖ రాయటం, దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇతను ఒక్కసారిగా మంత్రి జూపల్లి ఫైర్ అవుతూ తను రిజ్వీలో చేసిన అక్రమాలు దాని గురించి ప్రస్తావిస్తూ, నువ్వా మాట్లాడేది? అసలు నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మీరు వెళ్ళి బీజేపీ కాళ్ళ మీద పడలేదా? మీ చెల్లెలు ఢిల్లీ వెళ్ళి మద్యం స్కామ్లు ఇరుక్కోలేదా? మీరా మాట్లాడేది దీని గురించి అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయిన వ్యాఖ్యని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఈ రష్యా చమురుపై ఆంక్షల మంటలని ఈ గత కొంతకాలంగా 3-4 రోజుల నుంచి బాగా హైలైట్ అవుతున్న వార్త ఏదైతే ఉందో, ఈ రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు విషయాల్లో మాత్రం భారత్ కొనగటానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే ట్రంప్ ఆంక్షలు పెట్టారో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒప్పుకున్నారో, ఇక ఆ రోజు నుంచి ఇక రకరకాలుగా ఇంకా రకరకాల న్యూస్లు వైరల్ అవుతా ఉన్నాయి. ప్రధాని మోదీ ట్రంప్కు భయపడుతున్నాడని ఇటీవల కాంగ్రెస్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కుతున్నట్టు ట్రంప్కు ఒక రిలీజ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి దానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంది. క్యారెక్టర్లో క్రియేట్ చేసేసి ఒక బొమ్మల్ని క్రియేట్ చేసేసి ట్రంప్ ఏమో డైరెక్ట్గా మోదీకి ఫోన్ చేసి ఆపరేషన్ సింధూర్ సంబంధించిన సీజ్ ఫైర్ చేయమని ఆదేశించడం, వెంటనే జీ హుజూర్ అన్నట్టు, తర్వాత ఈ రష్యా సంబంధించినటువంటి ఏదైతే ఆయిల్ కొనుగోలు ఆపేయమంటే ఓకే జీ హుజూర్ అన్నట్టు, ఇలా పదే చేస్తున్నట్టు వ్యాఖ్యల్ని, ట్రంప్ మాటల్ని మోదీ వింటున్నారు అనేటువంటి విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఉన్నటువంటి టెక్నాలజీతో ఒక వీడియోని రిలీజ్ చేసింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రష్యా చమురుపై ఆంక్షల మంటలు అన్నట్టు రాస్నెఫ్ట్, లుకైలపై అమెరికా ఆంక్షలు, వాటి నుంచి చమురు కొనే విదేశీ సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక, రష్యా సహజ వాయువు దిగుమతులు, చమురు రవాణా నౌకలపై EU ఆంక్షలు, ఏడాది చివరికల్లా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుంది, ట్రంప్ తనే డిసైడ్ చేశాడు ఆపేస్తుందని. తర్వాత ఉక్రెయిన్ యుద్ధ విరమణ కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఆంక్షలతో విఘాతం. కాబట్టి ఈ ఉక్రెయిన్ యుద్ధ విరమణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆంక్షలతో విఘాతం అంటూ రష్యా స్టేట్మెంట్ ఇచ్చింది దీనికి సంబంధించి. కాబట్టి ఆంక్షల నేపథ్యంలో చమురు ధరలు రెక్కలు, ఏషియన్ సదస్సుకు మోదీ వెళ్ళట్లేదు, వర్చువల్గా పాల్గొననున్న ప్రధాని, ట్రంప్ టార్గెట్ చేస్తారన్న భయం. ఈ నేపథ్యంలో ఈ రష్యా చమురు కొనుగోలు సంబంధించి రకరకాలుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో భారతదేశం టోటల్గా ట్రంప్ మాటలు విన్నది అన్న నేపథ్యంలో ఇటీవలే ప్రధాని మోదీ ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన సంబంధంలో కూడా దానికి సంబంధించి ఏదో చురకలు అంటించారని బీజేపీ చెప్పుకుంటుంటే, ఇక్కడ చూస్తే కాంగ్రెస్ మాత్రం పదే ట్రంప్ మాటలు వింటున్నాడు మోదీ. రేపు జరిగేటువంటి ఏదైతే ఏషియన్ సదస్సు కూడా మోదీ వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా ట్రంప్తో ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ట్రంప్తో ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అతను డైరెక్ట్గానే కమాండింగ్గా మాట్లాడతాడు. ఆ విషయం వచ్చే భయపడే అక్కడికి మోడీ వెళ్ళట్లేదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే అక్టోబర్ 20 ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతామని చెప్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాను మరింత ఇరుకునబెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. రష్యా ఆర్థిక వ్యవస్థను, కీలకమైన చమురు ఎగుమతులను దెబ్బతీసే చర్యలుగా దిగారు. రష్యాకు చెందిన పెద్ద చమురు సంస్థలు ఏదైతే రాస్నెఫ్ట్, లుకోయిస్లతో దానికి సంబంధించినటువంటి దాని మీద ఆంక్షలు పెట్టడం కూడా జరిగింది. ఇటుపక్క చూస్తే రష్యా చూస్తేనేమో ఉక్రెయిన్ యుద్ధ విరమణ కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఆంక్షలు విఘాతం కలిగిస్తాయి. మీరు ఏదైతే ఉక్రెయిన్తో యుద్ధం ఆపడానికి చేస్తున్న ప్రయత్నాల కోసం ఇదంతా మేము చేస్తున్నామని చెప్పుకుంటున్న ట్రంప్కి అసలు మీరు చేసే ప్రయత్నాల వల్లనే పెద్ద విఘాతం ఏర్పడేలాగుంది అనే విషయాన్ని ఇక్కడేమో రష్యా చెప్తుంది. ఓవరాల్గా ఈ అంతర్జాతీయంగా మాత్రం ఈ భారతదేశం సంబంధించినటువంటి ఈ ట్రంప్ పెట్టిన ఆంక్షలు, ఇటుపక్క చైనా పెడుతున్న ఆంక్షలు, ఇటుపక్క రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తున్న ఆంక్షలు మాత్రం బాగా దుమారం రేగుతూ ఉన్నాయి. ఇటుపక్క అమెరికాలో చూస్తే ట్రంప్ చేసేటటువంటి ఎప్పటికప్పుడు అతని చర్యల గురించి లోకల్గా అమెరికాలోనే అనేక విమర్శలు పాలవుతున్నాడు. చూద్దాం దీనికి సంబంధించి చివరికి చిలిచిలి గాలివాన ఎట్టయిద్దో. వాస్తవంగా భారతదేశం కూడా రష్యా దగ్గర కొనుగోలు చేయమని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. భవిష్యత్తులో పరిణామాలు ఎట్లుంటాయో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని దీని మీద మరింత విశ్లేషకుల దగ్గర మనం వెళ్దాము. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.